Hi, hello everyone. Eid Mubarak to all my family and friends. To all my subscribers also, I wish a very happy Eid and happy Bakrid. Hello everyone. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. నేను నా పండుగనైతే ఇలా ఎక్స్పీరియన్స్ చేశాను, ఇలా రెడీ అయ్యాను. చూడండి, ఈ ఇయర్ రింగ్స్ పెయిరప్ చేశాను విత్ దిస్ ఏమంటారు నెక్లెస్. సో ఇలా అనమాట. ఇది రంజాన్ అప్పుడు షాప్ చేసింది, మీకు గుర్తుందో లేదో. నేను సుదర్శన్ సిల్క్స్లో షాప్ చేసినప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ శారీస్తో పాటు ఆ కలెక్షన్తో పాటు చూపించాను. ఇది యాక్చువల్గా సుదర్శన్ సిల్క్స్లో కాదు తీసుకుంది, నేను ఒక ఇన్స్టా పేజ్లో స్మితా ఫ్యాషనబుల్స్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను అనమాట ఆ రోజు ఈ శారీ. సో నాకు ఇప్పుడు వేసుకున్నాను, ఇప్పుడు కుదిరింది వేసుకోవడానికి. ఈవెన్ బార్డర్ కూడా బాగా పెద్దదిగా ఉండడం వల్ల నేను వర్క్ ఏం చేయించలేదు, ఇదే గ్రాండ్ లుక్ ఇస్తుంది అన్నట్టు ఇలా స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది ఇంకా కొంచెం స్క్వయర్ షేప్ కనపడాలి ఇక్కడ, బట్ ఈ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ అయితే ఇలా సెట్ చేశారనమాట. సో బాగా అనిపించింది నాకైతే. ఫర్ దిస్ ప్రైస్ నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది లుక్స్. అండ్ నేను ఎక్కువ ఈ శారీ పైన స్పెండ్ కూడా చేయలేదు, ఇలా ఉంది అనమాట. సో చూసారా, సో ఈ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకున్నాను అనమాట. ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. సో దిస్ ఇస్ మై బక్రీద్ అవుట్ఫిట్. దిస్ ఇస్ హౌ ఐ గెట్ రెడీ. మొన్న ఆదిల్ నేను బయట వెళ్ళినప్పుడు మెహందీ వేయించుకుందాం అనుకున్నాం, కానీ స్కూటీ ఎవరు డ్రైవ్ చేస్తారు, నేను మెహందీ వేసుకుంటే. సో కుదరలేదు. సో ఇంట్లో ఉన్న స్టెన్సిల్స్తో అలా మెహందీ స్టెన్సిల్స్తో అలా వేసేసుకున్నాను అనమాట. ఇట్స్ నాట్ సో గ్రేట్, బట్ ఓకే, మేనేజ్ అయిపోయింది ఫెస్టివల్కి. సో కొన్ని ఫొటోస్ అటాచ్ చేశాను, నేను దిగిన ఫొటోస్ అనమాట కొన్ని. ఇక్కడ మీరు మా బాబు అవుట్ఫిట్ కూడా చూడొచ్చు. మేము ఒకసారి యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిటన్ వీడియో పోస్ట్ చేశాను చూడండి, హెచ్ఏఎల్ రోడ్ షాపింగ్ అనేసి. సో అక్కడ షాప్ చేసుకుంది. అప్పుడు వీడికి కూడా కుదరలేదు లాస్ట్ టైం రంజాన్కి వేసుకోవడానికి. వీడు కుర్తీ వేసుకున్నాడు అప్పుడు రంజాన్కి. సో ఈ ఫెస్టివల్కి ఇదే చేసేసాను, సపరేట్గా షాప్ అయితే ఏం చేయలేదన్నమాట. సో మా ఇంట్లో ఈ సేమియా స్వీట్ అంటే అందరూ ఫేవరెట్గా తింటారు, అంత స్వీట్గా ఉండదు. సో ఐ యూస్ టు మేక్ ఇట్ అనమాట. ఇది చేద్దామని డిసైడ్ అయ్యాను. సో సేమియాని ఇలాగా కొంచెం ఘీలో వేయించుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి, కొంచెం ఆ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో బాగా టేస్టీగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. సో ఇలాగా గసగసాలు కొంచెం ఇలైచి వేసి పొడి చేసుకోవాలి. కొంతమంది కొబ్బరి కూడా దీంట్లోనే వేసి పొడి చేసేస్తారు, కాకపోతే నా దగ్గర గ్రేటెడ్ కోకోనట్ ఉండడం వల్ల నేనేం పౌడర్ చేయలేదు, సపరేట్గా యాడ్ చేశాను. తర్వాత వేయించుకున్న సేమియాని ఇలాగా బాగా హాట్ వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం ఘీలో బాగా వేయించడం వల్ల సేమియా బాగా పొడి పొడిగా ఉంటుంది. తర్వాత ఇలా స్టెయిన్ చేసుకోవాలి మనం బాయిల్ చేసుకున్న సేమియాని. తర్వాత ఇవన్నీ పౌడర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఆఫ్టర్ గెటింగ్ ఆల్ దిస్ రెడీ, మనం ప్యాన్లో ఘీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించుకోవాలి. బాదం, క్యాష్యూ మన దగ్గర ఆప్షనల్ అనమాట, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అదన్నీ వేసుకోవచ్చు. సో ఎంత బాగా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగా క్రంచీగా ఉంటుందన్నమాట. సో ఇలాగా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత కిస్మిస్, క్యాష్యూ అండ్ బాదం. తర్వాత నేను ఏం చేశాను, డ్రై కోకోనట్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇది డిమార్ట్లో తీసుకున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. మనం ఇంట్లో గ్రేట్ చేస్తే ఇంత బాగా మనం చేయలేం, అంటే ఇంత లాంగ్ ఏమంటారు ఈ పీసెస్ వచ్చేలాగా ఈ కోకోనట్ని ఇంత బాగా గ్రేట్ చేయలేము అనమాట. చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఐ యూజ్డ్ ఫర్ లాస్ట్ రంజాన్ ఫెస్టివల్ ఆల్సో. ఇప్పుడు బాయిల్ చేసుకున్న సేమియాని కూడా యాడ్ చేసేసాను.
ఇప్పుడు ఈ సేమియా అంతా యాడ్ చేసిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాళ్ళ షుగర్ లెవెల్స్‌ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఐ మీన్ తక్కువ స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం తక్కువ. నేను ఒక బౌల్ కంటే తక్కువనే వేశాను ఇక్కడ. చూయించిన బౌల్ కంటే. నాకు మీడియం స్వీట్ ఉంటే చాలు అని అనిపించింది. ఎక్కువ స్వీట్ ఉంటే మా వారు అండ్ ఆదిల్ తినరు. సో, నేను మీడియం స్వీట్ ఉండేటట్లు యాడ్ చేసుకున్నాననమాట. ఇలా షుగర్ ఏసిన తర్వాత తిప్పుతూ ఉంటే ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యి దీనికి బాగా పాకంలాగా పడుతుందనమాట. సో, తర్వాత మనం పౌడర్ చేసుకున్నటువంటి ఈ పౌడర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పాపీ సీడ్స్ పౌడర్ ఉంది కదా! గసగసాల పౌడరు, ఇలైచీ అండ్ గసగసాలు వేసిన పౌడర్ కూడా బాగా కలిపేసుకుంటే ఈ పౌడర్ వల్ల మనకి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందనమాట. ఈ ఫ్రాగ్రెన్స్ చూడాలి. నేనైతే ఈ స్మెల్ కోసమే, ఈ ఫ్రాగ్రెన్స్ కోసమే ఈ డిష్‌ని బాగా లైక్ చేస్తాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నాకెందుకో ఈ టేస్ట్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా అందరూ బాగా తింటారనమాట. కొంచెం ఇలా ప్యాన్‌లోనే చల్లగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. ప్యాన్‌లో చల్లగా అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకోవాలనమాట. ఇదొక 2, 3 డేస్ అయినా బయట పెట్టినా కూడా వితౌట్ రెఫ్రిజిరేటర్ ఫ్రెష్‌గా ఉంటుంది. యూ కెన్ స్టోర్ అండ్ యూ కెన్ హ్యావ్ ఆల్సో అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేయడం వల్ల క్రంచీగా ఉంటుంది ఫర్ ఎవ్రీ బైట్. అలాగా అనమాట. ఇక్కడ నేను డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. సో, మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది సెపరేట్ రెసిపీగా కూడా ఒకసారి ఎప్పుడైనా చూయించడానికి ఇన్ డీటెయిల్ ట్రై చేస్తాను. దీంట్లో కొన్ని వేరియేషన్స్ కూడా చేస్తాను నేను. ఐల్ షో ఇట్ టు యూ. ఓకేనా? ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Press the bell icon for more content. Bye bye.